యేసుక్రీస్తు నామమున ఈ ప్రభుదినం చేరువచ్చిన మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. దేవుని వాక్యం మనం ధ్యానం చేద్దాం. ఈ దినాల్లో రోమాపత్రికలో ఉన్న 16వ అధ్యాయం ఆఖరి అధ్యాయంలో ఉన్న ప్రభావవంతమైన క్రైస్తవ జీవితాలను మనం ధ్యానం చేస్తున్నాం. చాలా దినాలుగా సీరియస్గా ఈ యొక్క ధ్యానాలు మనం ఆరంభించాము. ఈ దినమందు ప్రాణాలు పెట్టే ప్రిస్కిల్లా అక్కుల జీవితాల్లో నుంచి ప్రోత్సాహకరమైన సంగతులు మనం ధ్యానం చేద్దాం. రోమపత్రిక 16వ అధ్యాయము 3-4 వచనాలు చదువుతున్నాను. క్రీస్తు యేసునందు నా జతపని వారైన ప్రిస్కిల్లాకును అకులాకును నా వందనములు చెప్పుడి. వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములు ఇచ్చుటకైనను తెగించిరి. మరియు వారింట ఉన్న సంఘమునకు వందనములు చెప్పుడి. నేను మాత్రము కాదు, అన్ని జనులోని సంఘములు వారందరూ వీరికి కృతజ్ఞులై ఉన్నారు. వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములకు ఇచ్చుటకైనను తెగించిరి. ఈ వారం నేను ఎంతో డిస్టర్బ్ అయ్యాను. ఎందుకంటే నైజీరియాలో క్రైస్తవుల్ని ఏ విధంగా ఊచకొత్తకు వస్తున్నారు ఆ న్యూస్ విన్నప్పుడు చాలా కలత చెందాను. మరి సిస్టర్ సునీత వాళ్ళ బ్రదర్ అక్కడ నైజీరియాలో ఉంటాడు. ఆయన కాంటాక్ట్ అయినప్పుడు చెప్పాడు, నైజీరియాలో మరి చాలా ప్రాంతాల్లో ఇలా జరుగుతున్నాయని చెప్పినప్పుడు దుఃఖపడ్డాం. ఇదే వారం మరొక సహోదరుడు మొజాంబిక్ దేశంలో ఏ విధంగా ఐసిస్ వారు 30 మంది క్రైస్తవుల్ని తలలు తీసివేసిన వీడియోస్ నన్ను ఎంతో డిస్టర్బ్ చేసినాయి. ఈ మాటలు విన్నప్పుడు నాకు వెంటనే అకుల ప్రిస్కిల్లాలు గుర్తొచ్చారు కదా. వారి ప్రాణములకు ఇచ్చుటకైనను వారు తెగించరే. సాక్రిఫిషియల్ వన్స్, ప్రాణాలు లెక్క చేయని అకుల ప్రిస్కిల్లా. నిన్నటి దినం ఒక సేవకుడు ఫోన్ చేశాడు, బ్రదరే 20th దీపావళి వస్తుంది కదా, మేము ఒక ఫ్యామిలీ కాన్ఫరెన్స్ పెట్టుకుంటాం, కపుల్స్ మీటింగ్ పెట్టుకుంటాం, మీరు రావాలి అని ఆయన ఫోన్ చేసి అడిగాడు. 5 సెషన్స్ ఉంటాయి, కపుల్స్ గురించి మీరు టీచ్ చేయాలి. నేను అకుల ప్రిస్కిల్లా గురించి సిద్ధపడుతున్నాను, సహోదరుడు కపుల్స్ గురించి మీటింగ్కి రావాలని ఆహ్వానించాడు. నాకెంతో ప్రోత్సాహం కలిగింది కదా. నా టాపిక్ ఏంటి? జత పనివారైన అకుల ప్రిస్కిల్లా. 16వ అధ్యాయంలో ఎన్నో రకాలైన పాల్స్ అసోసియేట్స్, ఆయనతో పాటు కలిసి పనిచేసిన వారిని మనం చూసాం కదా. ప్రియుడైన యాంప్లియోత్ గురించి, జత పనివాడైన ఉర్బాను గురించి, ప్రయాసపడిన మరియ గురించి, పర్సిస్ గురించి మనం చూసాం. పత్రిక రాసిన ఫీబే, రోమా పత్రికను మోసుకెళ్ళిన ఎవరు చెప్పండి? ఫీబే. మనం కూడా క్యారియర్స్ ఆఫ్ ద గాస్పెల్, సువార్త ప్రచారకులుగా ఉండాలని మనం చూసాం. కానీ ఈ సమయమందు రోమా సంఘానికి రాయిన ఆ యొక్క వందనాల లిస్టులో ఫస్ట్ ప్రయారిటీ ఎవరికి ఇవ్వబడింది? అకుల ప్రిస్కిల్లా. ద ప్రయారిటీ. పౌలు వారికి ఇచ్చిన గొప్ప ఆధిక్యత, ద ప్రైజ్ వర్ది ఆఫ్ ప్రిస్కిల్లా. ఈ సమయం అందు నేను అకుల ప్రిస్కిల్లా గురించి చెప్పట్లేదు, కానీ ప్రిస్కిల్లా గురించి నేను ఎక్కువ ఆలోచిస్తున్నాను. ఆమె యొక్క లైఫ్, ద ప్రైజ్ వర్దినెస్, ఆమె యొక్క ప్రశంసనీయత, ఆమె యొక్క పరిచర్య మనకెంతో ప్రేరేపణగా ఉండాలి. దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేస్తే లేఖనాల్లో చాలామంది ప్రాణాలు పెట్టిన వారు మనం చూస్తాం. ప్రాణాలు పెట్టడానికి సిద్ధంగా ఉన్నవారు. పాత నిబంధనలో సమూయేలు 2వ గ్రంథం 23వ అధ్యాయంలో దావీదు చాలా దాహంగొని ఉన్నాడు. చుట్టూ శత్రువు ఉన్న సైన్యం ఉంది. తాను పెరిగిన బెత్లెహేం బావిలో నీళ్ళు ఎవరైనా తెచ్చిస్తే బాగుంటుంది అని ఆశగా ఉన్నాడు. ఒక సైనికుడు తెగించి ఏం చేశాడు చూడండి ఒకసారి. సమూయేలు 2వ గ్రంథం 23వ అధ్యాయం 17వ వచనం. ప్రాణాలకు తెగించి శత్రువుని దాటుకొని శత్రువుని వాళ్ళ వలయాన్ని ఛేదించి బెత్లెహేము వెళ్ళి బెత్లెహేము బావిలో నీళ్లు తీసుకొచ్చి ఎవరికి ఇచ్చాడండి? దావీదుకి ఇచ్చాడు కదా. దావీదు కొరకు ప్రాణాలు తెగించిన ఒక వ్యక్తి మనం చూస్తున్నాం. సమూయేలు 2వ గ్రంథం 23వ అధ్యాయం 17వ వచనంలో 17th verse ఆ మాట మనం చూస్తున్నాం కదా. ప్రాణాలకు తెగించి కదండి. దావీదు కొరకు ప్రాణం పెట్టిన వారు చాలామంది ఉన్నారు. ఆయన దగ్గర పనిచేసిన సైనికులు, వేషధారులు ఉన్నారు, నమ్మకంగా పనిచేసిన వారు ఉన్నారు, వెళ్ళిపోయిన వారు ఉన్నారు. కానీ ప్రాణం పెట్టే వ్యక్తి ఉన్నాడు. యేసుప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఒక అపోస్తలుడు నీ కొరకు ప్రాణం పెడతానన్నాడు కదా. ఎవరైనా? ద పూర్ పీటర్.
యేసు ప్రభు అప్పగించబడిపోయే రాత్రి ఇంకా కొన్ని గంటల్లో ఆయన సిలువే పడబోతున్నాడు. సర్వమానవాళి కొరకు ప్రాణం పెట్టబోతున్నాడు. ఆ సందర్భంలో పేతురు యొక్క ప్రగల్భాలు ఎంత ఆశ్చర్యపరుస్తాయి. ప్రభువా, నీ కొరకు చెరలోకైనా వస్తాను. యోహాను సువార్త 13:37 వచ్చిన మాట మనం చూస్తున్నాం. నీ కొరకు ప్రాణం పెడతానన్నాడు. పెట్టాడా? పేతురు ప్రాణం పెట్టాడా? ఆ మాటలు పలికిన కొన్ని గంటలకే ఆ యేసెవరో నాకు తెలియదు అన్నాడు. ఆ యేసెవరో నాకు తెలియదు అంటే అక్కడతో అయిపోలేదు. ఆ పేతురు కూడా నాకు తెలియదు అన్నాడు. అది ఇంకా విచిత్రమైంది. ఆ చిన్నది అడుగుతుంది, నువ్వు ఆ శిష్యులు ఒకడో కదా? అబ్బే కాదు, ఆ యేసెవరో నాకు తెలీదు, ఆ పేతురు కూడా నాకు తెలియదు. అలాంటి పేతురు గారు ఏమన్నాడు చెప్పండి? నీ కొరకు ఏం పెడతాను? ప్రాణం పెడతాను. దేవుని స్తోత్రం. పేతురు చివరి జీవితం చూడండి. నిజంగానే పేతురు చివరిలో ఏం చేశాడండి? ప్రభు కొరకు ప్రాణాలు పెట్టాడు కదా. వాస్తవానికి గెత్సేమనే తోటలో పేతురు గారు ఏం చేశాడమ్మా? బంధించడానికి వస్తే కత్తి బయటికి తీశాడు కదా. ఒకటి చెవి తెగ నరికాడు. అతని పేరేంటి? మల్కు. ఎందుకు చెవి తెగ నరికాడు? ఎందుకు కత్తి దూశాడంటే ప్రాణం పెడతానన్నాడు కదా. ఆ మాట కోసమన్నా ఏదో ఒకటి చేయాలి కదండి. చేయాలా వద్దా? ప్రభువా, నీ కొరకు ఏం చేస్తాను? ప్రాణం పెడతాను అన్నవాడు ఒక కత్తిన ఏదో చెవన్న తెగ్గొడితే నేను కొంచెం చేసినట్టు ఉంటుందని అనుకున్నాడు. దేవుని స్తోత్రం. ఆ చెవిని రిపేర్ చేసి మెండ్ చేశాడు. ఎవరు? ప్రభు అయినా యేసుక్రీస్తు వారు కదా. చాలాసార్లు నేను ఈ యొక్క పజిల్ కొంచెం అడుగుతూ ఉంటాను. నిజంగా ఎవరైనా చంపాలి అంటే కత్తి తీసుకుని ఎక్కడేస్తారు? మెడ మీద వేస్తారు. ఇంకా ప్రొఫెషనల్స్ అయితే కత్తిలో పొట్టలో పొడుస్తారు కదండి. కానీ పేతురు గారు ఈ ప్రొఫెషన్, ఆయన ప్రొఫెషన్ ఏంటి? యాక్చువల్గా చేపలు పట్టేవాడు. చేపలు పట్టేవాడికి కత్తి ఆడేయటం ఏం తెలిసింది బ్రదర్స్? చేపలు పట్టేవాడు చేపలు పట్టాలి, కత్తి ఆడించేవాడు చెప్పండి కత్తి ఆడించాలి, అంతే కదా. ఒకరి పని ఒకరు చేస్తే ప్రాబ్లం వస్తుంది. సంఘంలో కూడా ఇదే సమస్య. పేతురు నిద్రపోతున్నాడు కాబట్టి గురి తప్పింది. సడన్గా ఏమైంది అర్థం కాలేదు. మెడ మీద పడాల్సింది ఎక్కడ పడిందండి? చెవి మీద పడింది. వాస్తవానికి మీరు గమనించండి. ఒక 3 కేజీలు చేప కొనడానికి వెళ్ళారు. చేపల షాప్కి వెళ్ళారు. చేప అడిగారు, సార్ బేరం అయిపోయింది, కొంచెం క్లీన్ చేసేయమంటే ఫస్ట్ అతను కత్తి తీసుకుని ఎక్కడేస్తాడు? చెవి మీద వేస్తాడు. పేతురు గారు కూడా ఎవరు? చేపలు పట్టేవాడు. కత్తి ఆటోమేటిక్గా ఎక్కడికి వెళ్ళిపోయింది? చెవి మీదకి వెళ్ళిపోయింది. అర్థమైందా బ్రదర్? ఈ చేపలు మనం వెళ్తే చూడండి, గమనించండి. ఈ చెవు కొట్టి ఆ చెవు కొట్టి తల కొడతాడు. పేతురు గారు కూడా ఈ చెవు కొట్టి ఆ చెవు కొట్టి తల కొడదాం అనుకున్నాడు. ప్రభు, ఈ చెవు కొట్టి ఆ చెవు కొట్టి తల కొడితే జైలుకి వెళ్తావు, నేను బెయిల్ తేలేను, ఆగిపో, కత్తి ఉంచుకో, ప్రాణం పెడతానన్నాడు. కానీ ఆఫ్టర్ 35 years యేసు ప్రభులాగా సిలువేయబడ్డాడు, తలకిందులుగా సిలువేయబడ్డాడు. పేతురుని చివరికి తీసుకెళ్లారు. రోమా సైన్యం తీసుకెళ్ళింది. చివరికి యేసు ప్రభువును వదిలేసుకుంటామంటే నో నేను వదులుకోను, సిలువ ఎక్కచ్చండి అన్నారు. పేతురు రిక్వెస్ట్ చేశాడంట, నన్ను సిలువేయండి కానీ యేసు ప్రభులాగా నాకు సిలువేయొద్దు, నేను ఆ యొక్క పొజిషన్కి నేను అర్హుడిని కాదు, నేను యోగ్యుని కాదు, నన్ను తలకిందులుగా సిలువేయండి. పేతురుని ఏం చేశారండి? తలకిందులుగా సిలువేశాడు. ప్రాణం పెట్టిన పేతురుని చూస్తున్నాం, ప్రాణం పెట్టిన సైనికుడిని చూస్తున్నాం. మరి పౌలు గారి సంగతి ఏంటి? పౌలు గారు మీరు వాళ్ళ గారు వీళ్ళు ప్రాణం పెట్టారంటున్నారు కదా, మరి మీ సంగతి ఏంటి? అపోస్తల కార్య గ్రంథం 20:24 పౌలు అన్నాడు, నా ఈ యొక్క పరిచర్యలో నా ప్రాణమును ఎంత మాత్రం నేను లెక్క చేయట్లేదు. 20th chapter verse 24 20:24 ప్రాణం పెట్టిన పౌలు గురించి మనం చూస్తున్నాం. 20:24 చదువుతున్నాను. దేవుని కృపాసువార్త గురించి సాక్ష్యం ఇచ్చుటకును నా పరుగును నేను ప్రభు అయిన యేసు వలన పొందిన పరిచర్యను తుదిముట్టింపవలనని నా ప్రాణము నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకోవట్లేదు కదా. 21వ అధ్యాయంలో కూడా పౌలు దగ్గరికి ఒక ప్రవక్త వచ్చి చెప్తున్నాడు, నువ్వు యెరూషలేము వెళ్ళావంటే నిన్ను బంధిస్తారు అంటే పౌలు అన్నమాట. చూడండి 21వ అధ్యాయము 13 మీరు ఏడ్చిన గుండెలు ఎందుకు బద్దలు చేస్తారు? ప్రభువైన యేసు నామం నిమిత్తము యెరూషలేమును బంధించుటకు మాత్రమే కాక చనిపోవటకు సిద్ధంగా ఉన్నాను. రెడీ టు డై.
ప్రాణాలు పెట్టి అకుల ప్రిస్కిల అన్నాడు, కానీ పౌలు గారు కూడా ఎవరు చెప్పండి, ప్రాణాలు పెట్టడానికి రెడీ, ఎనీ టైం రెడీగా ఉన్నాడు. అందుకే పౌలు చాలాసార్లు మేము రెడీగా ఉన్నాం, రెడీ టు డై. మరొక వ్యక్తి అపోస్తలుడైన పౌలు మెన్షన్ చేశాడు ఫిలిప్పీ పత్రికలో. ఎపఫ్రోదితు అనే ఒక గ్రేట్ వాలర్, ఒక యోధుడు గురించి తెలియజేశాడు. పౌలు గారికి కానుక ఇవ్వటానికి ఫిలిప్పీ సంఘం నుంచి అనేక వస్తువులు, ఈవులు కలెక్ట్ చేసి ఫిలిప్పీ పట్టణం నుంచి రోమ్ పట్టణానికి ఎపఫ్రోదితు అనే వ్యక్తికి ఇచ్చి పంపించారు. అతని గురించి రాస్తూ పౌలు అన్నమాట 28-29 వచనాల్లో, అతను నన్ను కనుగొన్నాడు, రోగి అయ్యాడు. 30 వచనం, తన ప్రాణమును లక్ష్య పెట్టక మరణం వరకు వెళ్ళాడు. విస్తృతమైన ప్రయాణం చేశాడు. ఫిలిప్పీ నుంచి రోమ్ సుదీర్ఘ ప్రయాణం చేశాడు. ఆ ప్రయాణంలో ప్రాణం పోగొట్టుకునే పరిస్థితి వచ్చింది. ఎపఫ్రోదితు గురించి మనం చూస్తున్నాం. అనేక వందల వేల మిషనరీస్ హతసాక్షులు అవుతున్నారు. స్టెఫెన్ ప్రథమ హతసాక్షి. అప్పటి నుంచి ఇప్పటి వరకు త్రూఅవుట్ వరల్డ్ ఇస్లామిక్ నేషన్స్, కమ్యూనిస్ట్ నేషన్స్ హతసాక్షులు అవుతున్నారు. ఈ లిస్టులో డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, హై ప్రయారిటీ ఎవరికి? పౌలు ఇచ్చిన లిస్టులో ఫస్ట్ ప్రయారిటీ ఎవరికి ఇచ్చాడండి? ఎంతో ప్రముఖమైన వారు ఉన్నారు, కానీ ప్రాణాలు పెట్టి అకుల ప్రిస్కిలాకి ఇచ్చాడు. రేపు పరలోకంలో కూడా హై ప్రయారిటీ ఎవరికి? ముందంజలు ఎవరుంటారు? ఫ్రంట్ ప్లేస్లో ఎవరుంటారు చెప్పండి? మాథియస్, కలవరి టెంపుల్ సతీష్ గారు కాదు, రాజమండ్రి జానవేశ్వరి గారు కాదు, ఈ పుల్పెట్ నుంచి చెప్పాను నేను కూడా కాదు బ్రదర్స్. గ్రేట్ గ్రేట్ పర్సనాలిటీస్ కాదు. ప్రభు కొరకు ప్రాణం పెట్టేవారు, ప్రభు కొరకు ప్రాణాలు ఇచ్చిన వారు. దే ఆర్ ఇన్ ఫ్రంట్ లైన్, దే ఆర్ ప్రైజ్ వర్ది. ప్రిస్కిల్లా ప్రైజ్ వర్ది. ఆమె జీవితాన్ని గురించి మనం క్లుప్తంగా ధ్యానం చేస్తున్నాం. ఈ యొక్క రోమాపత్రిక మనం చదువుతుంటే చాలా ఆశ్చర్యకరమైన విషయాలు మనం చూస్తాం. మొదటి అధ్యాయంలో ఎలాంటి మానవులు ఉన్నారో మనం చూస్తే, నిర్దయులు, అపవాదులు, మత్సరం, నరహత్య చేసే వాళ్ళు ఉన్నారు. 29 వచ్చిన మడ్రస్, ప్రాణాలు తీసేవారు ఉన్నారు. ఉన్నారా లేరు? ఈ లోకంలో ప్రాణాలు తీసేవారు ఉన్నారు కదా. అన్ని జనులు, ప్రపంచం ఎన్ని మర్డర్స్ మనం చూస్తున్నాం. మర్డర్స్ పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా? శాసనాలు పెరిగినా, చట్టాలు పెరిగినా, జీవోలు వచ్చినా హత్యలు ఆగుతున్నాయా? ఈ లోకం నరహంతకులతో మునిగిపోయింది. యూదులు ఏం చేశారు? 11 అధ్యాయం రోమపత్రిక 11 అధ్యాయం 3 నుంచి చదివితే, ప్రవక్తలను చంపారు, బలిపీఠాలను పడగొట్టారు, ప్రాణాలు తీశారు. ఎంతోమంది ప్రవక్తల్ని ప్రాణాలు తీశారు. ఎవరండి? యూదులు. అన్య ప్రపంచం నరహంతకులు, యూదులు నరహంతకులు. దేవుని స్తోత్రం. కానీ ప్రాణాలు పెట్టేవారు ఉన్నారు. ఎవరు వాళ్ళు? అకుల ప్రిస్కిల లాంటి వారు. వారి జీవితాల్లో సువార్త మార్పు తీసుకొచ్చింది. దీని అందరికి కారణం 1 యోహాను పత్రిక 3 అధ్యాయం 16 వచనం. యేసు ప్రభువారు మన కొరకు ప్రాణం పెట్టాడు. పెట్టాడా లేదా? ఇప్పుడు మనం సహోదరుల కొరకు ప్రాణం పెట్టాలి. వాట్ ఏ ప్రిన్సిపల్. అందరూ యోహాను 3:16 బాగా తెలుసు. దేవుడు లోకం ఎంతో ప్రేమించాడు, ఆయన తన కుమారుని మన కొరకు ఈవిగా ఇచ్చాడు. 3:16 తెలుసు, కానీ 1 జాన్ 3:16 ఎంతమందికి తెలుసు? చూడండి, ఆ మాట అద్భుతంగా ఉంటుంది. ఆయన మనందరి కొరకు ప్రాణం పెట్టాడు కాబట్టి మనం కూడా సహోదరుల నిమిత్తం ఏం చేయాలండి? ప్రాణం తీసేవారు ఈ లోకంలో ఉంటే, ఒక కపుల్ ప్రాణం పెట్టడానికి ముందుకు వచ్చింది. వారి అకుల ప్రిస్కిల్లా. సువార్త మార్పు తీసుకొస్తుంది. సిన్నర్స్ సెయింట్స్ అవుతున్నారు, పాపులు పరిశుద్ధులు అవుతున్నారు. రోమాపత్రిక సారాంశం అదే. పాపులు దేవుని కుమారులు అవుతున్నారు. 8వ అధ్యాయం సన్స్. పాపులు సర్వెంట్స్, దేవుని సేవకులు అవుతున్నారు. ఈ పని చేద్దాం. అంతేకాదు రోమపత్రిక 12వ అధ్యాయం 1వ వచనం చూడండి. పాపులు ప్రభువుని నమ్ముకొని సాక్రిఫిషియల్ వన్స్ అవుతున్నారు. ఏమవుతున్నారు? 12వ అధ్యాయం, సజీవ యాగముగా మీ శరీరంలో ఆయనకి సమర్పించుకోండి. ఆ యేసు ప్రభు నమ్మక ముందు నరహంతకులు ఉన్నారు. ఇప్పుడు యేసు ప్రభు వారు నమ్మారు. ఇప్పుడు ప్రభు కొరకు ప్రాణం పెట్టేవాళ్ళు అయ్యారు కదా. 12వ అధ్యాయం 1వ వచనం, సజీవ యాగముగా మీ శరీరంలో ఆయనకి సమర్పించుకోండి. ఏంటి యొక్క లైఫ్? అకుల ప్రిస్కిల్లా చాలా గొప్ప అంశం. వారి యొక్క ప్రభావం 1వ శతాబ్దపు క్రైస్తవం మీద ఎంత ఉంది. వారి యొక్క ప్రభావం ఈ 2025 స్టిల్
వారు ఒక గ్రేట్ మోడల్గా ఉన్నారు, ఒక గ్రేట్ కపుల్గా ఉన్నారు. అనేక వేల మంది కపుల్స్ వారి జీవితాలను సమర్పించుకొని ప్రభు కొరకు జీవిస్తున్నారంటే వారందరికీ మోడల్ ఎవరండి? అకుల, ప్రిస్కిల్లా. మొత్తం 6 times రాయబడింది వాళ్ళిద్దరి గురించి. 6 times ఇద్దరు టుగెదర్నెస్, ఇద్దరిని కలిపి రాయబడింది 6 times. అందులో 3 times అకుల, ప్రిస్కిల్లా, 3 times ప్రిస్కిల్లా, అకుల. ఈక్వాలిటీ 3 times ఏం రాయబడింది? ప్రిస్కిల్లా, అకుల. 3 times అకుల, ప్రిస్కిల్లా. కానీ ఓల్డ్ వెర్షన్స్, ఆథరైజేషన్ వెర్షన్స్లో 4 times అకుల, ప్రిస్కిల్లా, 2 times 4 times ప్రిస్కిల్లా, అకుల, 2 times అకుల, ప్రిస్కిల్లా. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక, తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం పౌలు యొక్క ఆఖరి మాటలు, లాస్ట్ వర్డ్స్. ఆయన లోకాన్ని ముగించేటప్పుడు లాస్ట్ వర్డ్స్లో కూడా వాళ్ళు ఇంక్లూడ్ చేయటం ఎంత ఆశ్చర్యం. అక్కడ ఒక మాట రాయబడింది చూడండి, ప్రిస్కా అనే మాట రాయబడింది. ప్రిస్కిల్లా యొక్క షార్ట్ ఫామ్ ఏంటి? ప్రిస్కా. కొంతమందికి ఫుల్ నేమ్ చెప్పకుండా షార్ట్ నేమ్ డేవిడ్, షార్ట్ నేమ్ డేవి, షార్ట్ నేమ్ ప్రిస్కా ఆర్ ప్రిస్కిల్లా, అకుల అండ్ ప్రిస్కిల్లా. ఏంటి వీరి యొక్క జీవితం? ఏంటి వారి యొక్క ప్రోత్సాహకరమైన జీవితం? ఆమె యొక్క పర్సనాలిటీ ఏంటి? అందుకే నేను ఇద్దరి గురించి చెప్పట్లేదు. మన ఫోకస్ అంతా ఎవరి గురించి అండి? ప్రిస్కిల్లా మీదే. దేవుని వాక్యము హై ప్రయారిటీ ఇవ్వబడింది. మేబీ షీఈ్ యాక్టివ్. అకుల పని అకుల చేస్తున్నాడు, కానీ మన కొంత యాక్టివ్గా కనపడుతుంది ఎవరండి? ప్రిస్కిల్లా. మనం అట్లా డిస్క్రిమినేట్ చేయలేం, కానీ వారెంతో ప్రోత్సాహంగా మనం చూస్తున్నాం. లేఖనాల్లో వారికి ఉన్న ప్రాధాన్యత మనం చూస్తున్నాం. మొత్తం 4 different ప్లేసెస్లో చెప్పబడింది. అపోస్తల కార్య గ్రంథం 18వ అధ్యాయంలో వారి గురించి మనం చూస్తాం. అపోస్తల కార్యం 18వ అధ్యాయం 1 నుంచి ఆ చాప్టర్ అని చదివితే ఎక్కువ పార్ట్ వాళ్ళదే మనకు కనపడుతుంది. రెండవదిగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 19వ వచనంలో పాల్ ఎఫెసీ నుంచి కొరింథీకి లెటర్స్ రాస్తున్నప్పుడు ప్రిస్కిల్లా గురించి కూడా మెన్షన్ చేశాడు. ప్రిస్కిల్లా, అకుల మీకు అనేక వందనాలు చెబుతున్నారు. మూడవదిగా పౌలు యొక్క చివరి పత్రిక ఆఖరి దినాల్లో గుర్తు చేసుకున్నాడు. 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం అకుల, ప్రిస్కిల్లాకు వందనం చెప్పుడి. 4వ రోమా పత్రిక 16వ అధ్యాయం 3-4 వచనాలు మీరు చదివితే ఎక్కువ స్పేస్ వారికి ఇవ్వబడింది, ఎక్కువ వర్డ్స్ వారి గురించి రాయబడ్డాయి. ఎవరి గురించి? ప్రిస్కిల్లా, అకుల. ఈ యొక్క 6 partsలో వాళ్ళ యొక్క లైఫ్ మనకు కొద్దిగా దేవుని వాక్యం నుంచి మనం చూస్తున్నాం. అకుల రోమన్ నేమ్, ఈగల్, గ్రద్ద. రోమన్స్కి గ్రద్ద అంటే బాగా ఇష్టం అండి. వారి యొక్క రోమన్ ప్రావిన్స్ అంతా గ్రద్దల ప్రతిమలు ఎక్కువ ఉంటాయి. అకుల అంటే ఈగల్. చాలామంది అకుల కూడా రోమీడు అనుకున్నారు, కానీ 18వ అధ్యాయంలో మనం చూస్తున్నాం అతడు యూదుడు అనే మాట మనం చూస్తున్నాం. ఏ జ్యూ, పొంతు ప్రాంతానికి చెందినవాడు, టర్కీలో పాంటస్ అనే ఒక ప్లేస్కి చెందినవాడు. ఒక ఘనమైన పరిస్థితిలో ఉన్నాడు కాబోలు. ఈ అకుల ప్రభుని సొంత రక్షగా అంగీకరించాడు. మేబీ తన యొక్క ప్రొఫెషన్ నిమిత్తం రోమ్ ప్రయాణం చేశాడు. రోమ్లో ఒక ప్రముఖమైన స్త్రీని కలుసుకున్నాడు. ఆమె పేరు ప్రిస్కిల్లా. ప్రిస్కిల్లా అంటే అర్థము ఘనమైన, పూజనింపమైన, రెవరెండ్, ఓల్డ్, పురాతనమైన కదా. మనం జనరల్గా పాత వస్తువులు ఎలాగుంటాయి? ఓల్డ్ ఈజ్ గోల్డ్. ఓల్డ్ వాచెస్ ఎలా ఉన్నాయి కదండి, ఓల్డ్ ఫర్నిచర్. ఒక రోమన్ నేమ్, రోమన్ జెంటైల్ ఉమెన్, ఒక ఆధిక్యత కలిగిన కుటుంబం, ప్రిస్కిల్లా ఫ్యామిలీ. ప్రిస్కిల్లా ఆ యొక్క టర్మ్ రోమన్ కల్చర్లో, రోమన్ సిటిజన్షిప్కి ఎంతో ప్రాధాన్యమైనది. మేబీ ఎలా జరిగింది మనకు తెలియదు. ఇద్దరికి వివాహం జరిగింది. ఏ జెంటైల్ ఉమెన్ అండ్ ఎ జూయిష్ మ్యాన్. మొట్టమొదటిగా ఆమె యొక్క ప్రివిలేజ్, ఆమెకున్న కొన్ని ఆధిక్యతలు మనం చూస్తున్నాం. ఫస్ట్ ఆధిక్యత రోమన్ ఉమెన్, రోమన్ సిటిజన్షిప్, రోమా పౌరసత్వం కలిగింది. ఒక రోమా స్త్రీ, అది కూడా ఉన్నతమైన కుటుంబానికి చెందిన వాళ్ళని. ఫిజికల్గా, సెక్యులర్గా ఆమెకి ఎన్నో ఆధిక్యతలు ఉన్నాయి. కానీ దేవుని స్తోత్రం, ఆమె వివాహం ఆమె జీవితానికి మలుపు తిప్పింది. ఒక ఆత్మీయుడైన అకులాన్ని వివాహం చేసుకుంది కదా. రోమపత్రిక 3వ అధ్యాయం ఆ మాట ఉంటుంది, యూదుల గొప్పతనమేమి ప్రతి విషయమందును అధికమే. ఇప్పుడు యూదుడైన అకులాన్ని వివాహం చేసుకోవటం వలన ఆమెకి మరొక ప్రివిలేజ్ వచ్చింది. ఏంటంటే అది
స్పిరిచువల్ ప్రివిలేజ్, నాట్ ఓన్లీ సెక్యులర్ ప్రివిలేజ్. ఆయనతో వివాహం అవటం వలన వారి దేవుడిని తెలుసుకుంది, సువార్త తెలుసుకుంది, రక్షకుని తెలుసుకుంది. ఇప్పుడు దే ఆర్ బిలీవర్స్. ఇప్పుడు దే ఆర్ సింప్లీ బిలీవర్స్ ఇన్ జీసస్ క్రైస్ట్. ఇప్పుడు ఆమె రోమియుడు కాదు, ఆమె యూదురాలు కాదు, ఇద్దరు క్రైస్తవులు బ్రదర్స్, క్రీస్తుని అంగీకరించిన వారు. వాట్ ఏ ప్రివిలేజ్. ఈ లోకంలో అన్నిటికంటే గొప్ప అంశం ఏంటి? ప్రభువైన యేసుక్రీస్తు అని సొంత రక్షకుడుగా అంగీకరించడమే. రోమపత్రిక 10 మాట ఉంటుంది, యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని నీ హృదయమందు విశ్వసించిన యెడల నీవేమవుతావు? రక్షించబడతావు. రక్షించబడటమే ద గ్రేటెస్ట్ ప్రివిలేజ్ కదా. ఎన్ని ఆధిక్యతలు ఉన్నాయి సెక్యులర్గా, ఈ లోక పరంగా ఆధిక్యతలు ఉన్నాయి, ఆధ్యాత్మిక ఆధిక్యతలు ఉన్నాయి. నాట్ ఓన్లీ ఎవర్ లాస్టింగ్ బ్లెస్సింగ్స్. క్రీస్తునందు ఆమె ఆధిక్యతలు పొందుకుంది. ఇప్పుడు దే ఆర్ బిలీవర్స్. వాట్ ఏ కపుల్, వాట్ ఏ ప్రివిలేజ్, వాట్ ఏ గ్రాండ్ థింగ్. ఈ 2025 ఎవరైనా కపుల్ని గదించండి, వాట్ ఈజ్ యువర్ ప్యాషన్ అంటే వాళ్ళు ఏమంటారంటే, ఒక లగ్జరియస్ కార్, హై బ్రాండెడ్ విల్లా, ఇయర్లీ యూరోప్ ట్రిప్స్ టు, ఎంతో లిస్ట్ పెడతారు. కానీ ఈ కపుల్కి అవేం లేవు. దే ఆర్ సింప్లీ బిలీవర్స్. రెండవదిగా మనం చూస్తున్నాం ఏం జరిగింది. క్లౌదియస్ చక్రవర్తి వచ్చాడు, సీజర్. ఆయన టైంలో ఒక పెద్ద గందరగోళం జరిగింది. రోమ్ యూదులు ఆధిపత్యం ఎక్కువైపోయింది, వాళ్ళ బిజినెస్లు ఎక్కువైపోయినాయి, రోమ్ ప్రాబల్యం తగ్గుతుంది. కాబట్టి రోమ్లో ఉన్న యూదులు మీ ప్రదేశాలకు వెళ్ళిపోండి, మీ ప్రాంతాలకు వెళ్ళిపోండి, ఇక్కడ బిజినెస్ చేయడానికి వీల్లేదు. దేవుని యొక్క ప్లాన్ ఎంత ఆశ్చర్యంగా ఉంటుందో చూడండి. ఇప్పుడు వాళ్ళు రోమ్ నుంచి కొరింథుకు వచ్చారు కదా. ఇప్పుడు కూడా ప్రపంచంలో యూదులు ఇదే పరిస్థితి ఎదుర్కొంటున్నారు. 20 years. ఏ దేశంలో అయినా సరే వాళ్ళు కొంచెం డెవలప్ అయితే ఏమంటారు చెప్పండి? వెళ్ళిపోండి. లండన్ నుంచి వెళ్ళిపోమంటున్నారు, యూరోప్ నుంచి వెళ్ళిపోమంటున్నారు, నార్థన్ ఐర్లాండ్ వెళ్ళిపోమంటున్నారు. ప్రస్తుతం అమెరికా రమ్మంటుంది, కానీ ఏదో ఒక రోజు అమెరికా కూడా ఏం చేస్తే చెప్పండి, వెళ్ళిపోమంటారు. అవునా కదా? ఆనాటి జీవితం వరకు ఇజ్రాయెల్స్ ఎదుర్కొంటానే ఉన్నారు, వివక్ష ఎదుర్కొంటానే ఉన్నారు. దేవుని యొక్క ప్లాన్ చూడండి. దేవుడు వారికి ఒక వే క్రియేట్ చేశాడు. అప్పుడే సువార్త ప్రకటించబడబోతుంది. వీరు కొరింథుకి వెళ్ళే టైంకి ఒక గ్రేట్ పర్సన్ అక్కడికి వెళ్ళబోతున్నాడు. ఎవరైనా? పాల్. రెండవదిగా వారు ఎదుర్కొన్న ప్రాబ్లమ్స్, లేకపోతే దేవుడు వారిని ఏ విధంగా నడిపించాడో మనం చూస్తున్నాం కదా. ఇప్పుడు మొత్తం ప్యాక్ చేయాలి. వారి ప్రొఫెషన్ ఏంటి? 18వ అధ్యాయం చూడండి. అపోస్తల కార్యగ్రంథం 18వ అధ్యాయంలో డేరాలు గుట్టేవారు, వారు ఇటలీ నుంచి కొత్తగా వచ్చిన వారు, న్యూ కమర్స్. ఏంటి వాళ్ళ ప్రొఫెషన్? డేరాలు కుట్టడం. అది అంత చిన్న జాబా పెద్ద జాబా? 18వ అధ్యాయం 2 నుంచి, యూదులందరూ రోమా విడిచిపోవాలి క్రౌద ఆజ్ఞాపించినందున ఇటలీ నుండి కొత్తగా వచ్చారు, డేరాలు కుట్టువారు. ప్రిస్కిల్లా అండ్ హర్ ప్రొఫెషన్ ఏంటి? ఆ ప్రొఫెషన్ డేరాలు కుట్టడం. అది చిన్న జాబా పెద్ద జాబా? స్మాల్ జాబా? నో నో నో. ఆనాటి రోమన్ సోల్జర్స్ వారు ఏ దేశమైనా వెళ్ళి యుద్ధాలు చేసి క్యాంప్స్ వేయాలంటే ఆ చలిని తట్టుకునే డేరాలు కుట్టేవాళ్ళు కావాలి. ఆ చలిని తట్టుకునే ప్రొటెక్షన్ ఇచ్చే డేరాలు కావాలి. ఇట్ ఈస్ ఎ టఫ్ జాబ్ అండ్ లుక్రేటివ్ బిజినెస్. చాలా ఫలవంతమైన బిజినెస్ అది. డేరాలు కుట్టడం అంటే చిన్నదనుకోబాకంటే చాలా బిగ్ జాబ్. వస్తే లాభాలు వస్తాయి, ఇట్లా వెళ్ళిపోమంటే ఏమొస్తాయి? మొత్తం ప్యాక్ చేసుకోవాలి, నష్టాలు వస్తాయి, అన్సర్టనిటీ. కానీ వారు దేవుని మీద భారంతో కొరింథు పట్టణానికి కొత్తగా వచ్చారు. వారు అదే వృత్తి కలిగిన వారు అనే మాట ఎంత ఆశ్చర్యంగా ఉంటుంది. అకులా పనిచేస్తున్నాడు, అట్ ద సేమ్ టైం చెప్పండి ప్రిస్కిల్లా పనిచేస్తుంది. దే ఆర్ టుగెదర్నెస్. వారికి కలిసి పనిచేస్తున్నారు. ఇదెంతో ప్రోత్సాహం. భర్తే పని చేయాలా? నో. అవకాశం ఇస్తే ఏం చేయాలండి? భార్య కూడా పని చేయాలి. భార్య పని చేయాలా? నో. ఏం చేయాలి చెప్పండి? అవకాశం ఇస్తే భర్త కూడా ఏం చేయాలి? పని చేయాలి. వారి యొక్క ప్రోత్సాహం, వారి యొక్క టుగెదర్నెస్, ట్రేడ్లో వారి యొక్క టుగెదర్నెస్. దే ట్రావెల్ టుగెదర్, దే ఆర్ ట్రేడింగ్ టుగెదర్.
వారు అదే వృత్తి కలిగిన వారు. ప్రొఫెషన్. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దేవుడు నీకు ఒక ప్రొఫెషన్ ఇచ్చాడా? నీ ప్రొఫెషన్లో కొంత గందరగోళం జరుగుతుందా? నీ ప్రొఫెషన్లో కొంత అలజడి ఉందా? కుంగిపోవాల్సిన పని లేదు. దేవుని యొక్క ప్లాన్, పర్పస్ ఏదో ఉంది. ఆయన చిత్తానికి లోబడితే చాలు, దేవుడు దాన్ని ఏం చేస్తాడండి? డెవలప్ చేస్తాడు. వచ్చారు, పెద్ద షాప్ ఓపెన్ చేశారు, ఆ యొక్క కొత్త పట్టణంలో బిజినెస్ స్టార్ట్ చేశారు కదండి. అట్ ద సేమ్ టైం ఒక గ్రేట్ పర్సన్ వచ్చాడు. ఆయన పేరేంటి? అపోస్తలుడైన పాల్. మూడవదిగా ప్రిస్కిల్లా అండ్ హర్ పార్ట్నర్. వారికి ఒక వ్యక్తి పార్ట్నర్గా వచ్చాడు. ఎవరైనా? పాల్. అదే వృత్తి కలిగినవాడు. ఏ వృత్తి? డేరాల వృత్తి కలిగినాడు. ఎంత ఆశ్చర్యంగా ఉంటుందండి. అప్పటికే పౌలు ఏథెన్స్ పట్టణంలో గొప్పగా సువార్త చెప్పాడు, చాలామంది నమ్ముకున్నారు. ఏథెన్స్ నుంచి కొరింథుకు ప్రయాణం చేశాడు. ఇవన్నీ అర్థం కావాలంటే ఒకసారి చివరిలో మ్యాప్స్ ఉంటాయి. నేను చిన్నప్పుడు అర్థమయ్యేది కాదు, ఎందుకుండే ఆ మ్యాప్స్ లేకపోతే బాగుండేది అనుకునేవాడిని. కానీ ఆ మ్యాప్స్ దగ్గరగా చూడండి, ఎంతగా విస్తృతమైన ప్రయాణాలు చేయాలి. ఏథెన్స్ నుంచి ఒంటరిగా కొరింథు పట్టణానికి వచ్చాడు. జోయల్ గారు చేతిలో చిల్లిగా అవ్వలేదు. వెనక శీలా, తిమోతి వాళ్ళు బయలుదేరారు. ఫిలిప్పీ పట్టణం నుంచి బయలుదేరారు. కొంత కానుకలు తీసుకుని ఈ యొక్క అపోస్తులకు ఎత్తుక్కుంటూ వస్తున్నారు. ఆయన కొరింథీ పట్టణానికి వచ్చేసరికి తినటానికి ఆహారం లేదు, చేతిలో చిల్లిగా అవ్వలేదు. ఓ చెట్టు కింద కూర్చొని మూలను కూర్చొని ప్రార్థన చేసుకున్నాడా? నో. ఫోన్పే నెంబర్ ఇచ్చాడా సిస్టర్? గూగుల్ పే నెంబర్ ఇచ్చాడా? మా అకౌంట్కి మీరు కానుకలేయండి, దేవుడు మీకు సహాయం చేస్తాడు. నో 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 నో. బెంగళూరులో ఒక చర్చ్ ఉంది, సెంట్రల్ నడిబొడ్డులో ఉందండి ఆ చర్చ్. కొన్ని ఎకరాల్లో కట్టబడింది. మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, చాలా గొప్ప గొప్ప పొజిషన్ వాళ్ళు వస్తారు. ఆదివారం ఆరాధన స్టార్ట్ అయ్యేసరికి ఈ గేట్స్ దగ్గర ఆ సంఘం తరపున కొంతమంది వాలంటీర్స్ షర్ట్స్ వేసుకుని ఈ ఫోన్పే ఉంటాయి కదా, స్కానర్స్ పట్టుకుని రెడీగా ఉంటారు. కారు లోపలికి వస్తూ ఉంటే వాళ్ళ పని ఏంటి? స్కానర్లు చూపిస్తారు. ఎవరికి? ఆ చర్చికి వచ్చేవాళ్ళు. వాళ్ళు ఏం చేయాలి? మనీ పే చేసి అక్కడికి వెళ్ళి కూర్చోవాలి, లోపల ఆరాధనలో కూర్చోవాలి కదా. ఎవరైనా కానుకలు ఎప్పుడు పడతారు? ఎప్పుడు జనరల్గా కానుకలు ఎప్పుడు పడతారు చెప్పండి? కానీ వీళ్ళు ఎప్పుడు పడుతున్నారు? టోటల్ క్రిస్టియానిటీ పేమెంట్స్తో నింపబడిపోయింది. ఎక్కడ చూసినా యూటీఐ నెంబర్స్, పేమెంట్. పాల్ ఏం ప్రదర్శించలేదు. ఆయనకు ఒక వర్క్ తెలుసు. ఏంటో వర్క్? డేరాలు కుట్టేవాడు. వాట్ ఏ మోడల్! ఎవరిని బెగ్ చేయలేదు, ఎవరిని అడగలేదు. ఫస్ట్ టైం గ్రీక్ సాయిల మీద ఆయన కాళ్ళు పెట్టాడు. ఆయన వృత్తి డేరాలు కుట్టే వృత్తి. ప్రతి యూదు మగపిల్లవాడు 12 సంవత్సరాల వయసులో ఏదో ఒక వృత్తి నేర్చుకోవాలి. వాళ్ళకి మ్యాండేటరీ. మెకానిక్ కావచ్చు, ప్లంబర్ కావచ్చు, ఎలక్ట్రీషియన్ కావచ్చు, ఏదైనా చెప్పుకోండి కదా. ప్రతి ఒక్కళ్ళు ఏం కావాలి? కంపల్సరీగా ట్రేడ్ నేర్చుకోవాల్సిందే. యేసుప్రభువు కూడా ఒక మాట పలికాడు, గుర్తుందా? 12 సంవత్సరాల వయసులో, నేను నా తండ్రి పనుల మీద ఉండాలని మీకు తెలీదా? ఏజ్లో 12 years ఏజ్. పాలుకి డేరాలు కుట్టే వృత్తి ఉంది కాబట్టి, సార్ ఇక్కడ ఎవరన్నా డేరాలు కుట్టే వాళ్ళు ఉన్నారా? లేదు సార్, ఈ గల్లీలో లేరండి, ఆ గల్లీలో ఉన్నారు. అక్కడికి వెళ్ళాడు. ఇక్కడ ఉన్నారంటే, అవును సార్, రీసెంట్గా కొత్తగా వచ్చారండి ఒక కపుల్, వారి పేరు ప్రిస్కిల్లా, అకులా. వారి షాప్ దగ్గరికి వెళ్ళాడు, వారిని కలుసుకున్నాడు, వారిని పరిచయం చేసుకున్నాడు. అకులా అన్నాడు, థ్యాంక్ యూ బ్రదర్, ఐఎమ్ బ్రదర్ ఇన్ క్రైస్ట్. నేను యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించాను కదా. యూదులకే 2 గ్రూపులు అయిపోయాయి. ఒకళ్ళేమో యేసుప్రభు వారిని స్వీకరించిన వారు, ఇంకొకరేమో యేసుప్రభు వారిని స్వీకరించిన వారు. నాట్ ఓన్లీ ఇన్ ప్రొఫెషన్స్ బట్ ఆల్సో ఇన్ పొజిషన్ క్రైస్ట్. క్రీస్తుని బట్టి వారు అదే వృత్తి కలిగిన వారు. కింద రాయబడింది, వారితో కలిసి కాపురం చేశాడు. అంతే, కొరింథీ పట్టణం మారిపోయింది. ప్రిస్కిల్లా అండ్ హర్ ప్యాషన్, ప్రిస్కిల్లా, అకులా అండ్ దేర్ ప్యాషన్, వారి యొక్క ఆతురత, వారి యొక్క ప్రయాస. ఈ సేవకుడు మాతో ఉండాలి, ఈ అపోస్తులు మాతో ఉండాలి. ఈ కొరింథీ పట్టణంలో ఏం ప్రకటించబడాలి? సువార్త ప్రకటించబడాలి. చూడండి, అక్కడ ఏం రాయబడింది? 6 రోజులు కష్టపడి పనిచేశారు.
7వ రోజు విశ్రాంతి దినం రోజు వాక్యం చెప్తున్నాడు. కొన్ని వారాలు, నెలలు గడిచింది. ఇంకా మీరు కిందకి రండి, 18 months వాళ్ళతో ఉన్నాడండి. ఎంత ఆశ్చర్యం కదా! ఎన్ని మంత్స్? 18 months. ఎవరైనా మన ఇంట్లో 1 week ఉంటే తలనొప్పి వచ్చింది, హెడేక్ ట్యాబ్లెట్లు తెచ్చుకోవాల్సి వచ్చింది. మన డబ్బులు అంతా ఎవరికి పెట్టాలి? హెడేక్ కొడికి పెట్టాలి, హెడేక్ షాప్కి పెట్టాలి. 1 week, 1 month, నాట్ 1 month. ఎన్ని మంత్స్ అండి? 18 months. ప్రిస్కిల్లా, అకులా అండ్ దేర్ ప్యాషన్. 18 months కొరింథీ పట్టణంలో విస్తృతంగా సువార్త ప్రకటించబడింది. కొరింథీ పట్టణం క్రీస్తుని స్వీకరించారు కదా. గ్రీకులకు సువార్త చెప్పడం అంటే చాలా కష్టం, టఫ్ జాబ్. జ్ఞానవంతులు అలాంటి వారికి మొదటి అధ్యాయం కొరింథీ పత్రిక చూడండి, సిలువను గుర్చిన వార్త నశించున్న వారికి వెర్రితనం, కానీ రక్షించబడుచున్న మనకు దేవుని శక్తే. ఆ వెర్రి ప్రకటన కొరింథీ పట్టణంలో ప్రకటిస్తుంటే గ్రీకులు షాక్ అయ్యారు. వీడెవడండి, ఈ హెబ్రీయుడు వచ్చి ఈ గ్రీకు పట్టణంలో సిలువే పడిన వాని గురించి చెప్తున్నాడు. అసలు సిలువ అంటేనే మేము చూడం, అసహ్యం. అలాంటి వ్యక్తి. కానీ అందులో ఏముంది? శక్తి ఉంది. జ్ఞాని ఏమాయను, శాస్త్రి ఏమాయను, ఈ లోకపు తర్కవాది ఏమాయను. లోకము తన జ్ఞానానుసారముగా క్రీస్తుని ఎరక్కుండినందున సువార్త ప్రకటనను వెర్రితనం చేత నమ్ము వారిని రక్షించిన దేవుని దయాపూర్వక సంకల్పం. కానీ కొంతమంది కొరింథీ వాళ్ళు ఆలోచించారు, ఆయన సిలువేయబడ్డాడు, ఆ దేవుని కుమారుడు నా స్థానంలో సిలువేయబడ్డాడు, నా కొరకు రక్తం కార్చాడు, నా కొరకు చనిపోయి తిరిగిలేచాడని నమ్మారు. అది ఏ ప్రకటన? వెర్రి ప్రకటన కదా. ఈనాడు కూడా చాలామంది హేళన చేస్తున్నారు. 3 మేకులు పీక్కోలేని వాడు ఏం దేవుడు లేదా ఈ లోకంలో? కానీ ఎవరైతే దాన్ని స్వీకరిస్తారో దేవుని దయాపూర్వక సంకల్పం. కొరింథీ పట్టణం అంతా సువార్త ప్రకటించబడటానికి లాంచింగ్ ప్యాడ్ ప్రిస్కిల్లా, అకులా హౌస్. దేవుని స్తోత్రం. ఎన్నేళ్ళు ఉన్నారండి? 18 months. డియర్ బ్రదర్స్, ఆ మాట కింద రాయబడింది 18వ అధ్యాయం 10-11 వచనాల్లో. ఎన్నో ఆటంకాలు వచ్చినాయి, కానీ ప్రభు ఆయనకు వాగ్దానం చేశాడు, భయపడద్దు, నీకు తోడై ఉన్నాను. A head. Priscilla and her privileges, Priscilla and her profession, Priscilla and her passion. సువార్త వినిపించబడాలి కదండి. ఇదే 10వ అధ్యాయంలో మనం కూడా ఇలాంటి భావం కలిగి ఉండాలి. 10వ అధ్యాయం, రోమపత్రిక 10వ అధ్యాయంలో పౌలు అన్న మాట, పంపబడని ఎడల సువార్త ఎలా ప్రకటించబడిద్ది కదా. 10వ అధ్యాయం 14-15 వచనాల్లో, విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు, వినని వాని ఎట్లు విశ్వసించుదురు, ప్రకటించువాడు లేకుండా వారు ఎట్లు విందురు, ప్రకటించువారు పంపబడిన ఎట్లా ఎట్లు ప్రకటింపబడతారు. మేము ప్రకటించలేకపోతున్నాం. పౌలు గారు, మా ఇంట్లో ఉండండి, మాతో ఉండండి. అది చాలా టఫ్ జాబ్ అండి. డేరాలు కుట్టే ఆ బిజినెస్, ఇంటి నిండా తోళ్ళు ఉంటాయి, జంతువుల తోళ్ళు ఉంటాయి. లెదర్ బిజినెస్, స్టింజింగ్ బిజినెస్, ఇల్లంతా ఏమొస్తుంది చెప్పండి? వాసన. రోజు వస్తా పోతూ ఉంటారు, బిజినెస్ గందరగోళం. అయినా పౌలు కొరకు వారు సమర్పించుకున్నారు. డియర్ బ్రదర్స్, వారి యొక్క ప్యాషన్, ప్రిస్కిల్లా అండ్ హర్ ప్యాషన్, నాట్ ఓన్లీ ప్యాషన్, హర్ ప్రయారిటీ. బిజినెస్ జరగాలి సాని, బిజినెసే కాదు. వీఆర్ నాట్ వర్కింగ్ ఫర్ మనీ బ్రదర్స్. మనం బిజినెస్ చేస్తాం, కానీ బిజినెస్ ద్వారా కూడా ఏం కావాలి? ప్రభు ప్రకటించబడాలి, సువార్త ప్రకటించబడాలి. అందుకే పాల్, మనం 1 week 10 days ఉంటే మనం పెద్దగా పట్టించుకోవాల్సిన పని. ఎన్నేళ్ళు ఉన్నారండి? 18. ఇజ్ ఇట్ పాసిబుల్? ప్రిస్కిల్లా ఆమె హార్టే కాదు, ఆమె హోమ్ తెలిసింది ప్రభు కొరకు. ఈనాడు చాలామంది వారి హార్ట్స్ తెరుస్తున్నారు, కానీ వారి హోమ్స్ ప్రభు కొరకు తెలియట్లేదు కదా. లూదియా కూడా ఏం చేసింది చెప్పండి? అపోస్తల కార్యం 16వ అధ్యాయంలో, జస్ట్ ఒక పేజ్ వెనక్కి తిప్పండి. 16వ అధ్యాయంలో ఫిలిప్పీ పట్టణానికి వెళ్తే లూదియా కూడా ఏం చేసింది? ప్రభు ఆమె హృదయాన్ని తెరిచాడు, ఆమె హృదయం ప్రభుకి ఇచ్చింది. అట్ ద సేమ్ టైం, మా ఇంటికి రండి, మాతో పాటు వచ్చి ఉండండి. వాట్ ఎ ప్యాషన్, వాట్ ఎ ప్రయారిటీ. ప్రిస్కిల్లా అండ్ హర్ నెక్స్ట్ స్టెప్ ఏం జరిగింది? హర్
ప్రిన్సిపల్స్. ఏంటి ఆమె ప్రిన్సిపల్? ఈ పత్రిక చదువుతుంటే మనందరూ తెలిసిందే కదా. ఫస్ట్ ప్రిన్సిపల్ రోమపత్రిక 12వ అధ్యాయం చూడండి. ఆమె జీవితంలో ఉన్న ప్రిన్సిపల్ ఇదే. ఏంటి ఆ ప్రిన్సిపల్? కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములు ఆయనకు సమర్పించుకోండి. ఏంటి ఆమె ప్రిన్సిపల్? ఆమె ప్రిన్సిపల్ ఏంటి? పౌలు ఎన్నో ప్రిన్సిపల్స్ రాశాడు, ఎన్నో నియమాలు రాశాడు. ఫస్ట్ ప్రిన్సిపల్ ఏంటి? ఇంకా కింద ఉండండి, ట్యాక్సులు కట్టండి, ప్రార్థన చేయండి, సంతోషించే వారితో సంతోషించండి, దుఃఖించే వారితో దుఃఖించండి, ఎన్నో ప్రిన్సిపల్ రాశాడు. ఫస్ట్ ప్రైమరీ ప్రిన్సిపల్ ఏంటి? సజీవ యాగంగా మీ శరీరం ఆయనకి సమర్పించుకోండి. ఇప్పుడు అకుల ప్రిస్కిల్లా వారు ఎవరంటే సాక్రిఫిషియల్ వన్స్, సమర్పించుకున్నారు. వారి గృహం సమర్పించుకున్నారు. నాట్ ఓన్లీ దట్, ఏం జరిగిందో నెక్స్ట్ చూడబోతున్నాం. వాడు సమర్పించుకున్నారు. మనం పాడుతాం కదా, సమర్పణ చేయము ప్రభువునకు దేహము, ధనము, సమయం. ఇంకొక పాట క్రైస్తవ సునాద కీర్తనలో ఉంది, 180 సాంగ్ నెంబర్ 180, మనందరూ బాగా తెలిసిందే కదా. నీ దేహము, నీ సమయమును అన్ని అర్పింపుము కదా. అద్భుతమైన పాట అండి. టోటల్గా సమర్పించుకున్నారు. ఈ ప్రిస్కిల్లా టోటల్గా సాక్రిఫైస్ కానీ సమర్పించింది. ఏం జరిగింది నెక్స్ట్? వారు అక్కడి నుంచి ఎఫెసీ పట్టణానికి వెళ్ళారు. అపోస్తలుల కార్య గ్రంథం కదా. టర్కీ నుంచి రోమ్కి వెళ్ళాడు అకుల. రోమ్లో వివాహం జరిగింది. రోమ్లో కొంతకాలం ఉన్నారు. రోమ్ నుంచి కొరింథుకు వచ్చారు. ఇప్పుడు కొరింథు నుంచి మిషనరీ వర్క్ కొరకు వారు ఎఫెసీ పట్టణానికి వెళ్ళారు. దయచేసి చూద్దాం అపోస్తలుల కార్య గ్రంథం 18వ అధ్యాయంలో. ఈ 18 నెలలు ప్రిస్కిల్లా ఏం చేసిందంటే, పౌలు గారు తమతో ఉండటం వలన అనేక వాక్య సత్యాలు తెలుసుకుంది. అనేక గ్రాండ్ ట్రూత్స్, లేఖనాల నుంచి అనేక సత్యాలు తెలుసుకుంది, లేఖనాలు నేర్చుకుంది కదండి. రోజు ఇంట్లోనే ఉంటున్నాడు. ఖాళీ టైం వల్ల డౌట్స్ అడుగుతున్నారు. ఎవరు? అకుల ప్రిస్కిల్లా. ప్రిస్కిల్లా ఒక డౌట్ అడుగుతుంది. అకులకి బాగా వాక్యం తెలుసు, యూదుడు కాబట్టి అనేక సత్యాలు తెలుసుకుంటున్నారు. ఏం జరిగింది? వారు ఎఫెసీ పట్టణానికి వచ్చినప్పుడు 24 వచ్చిన ఎఫెసీకి వచ్చినప్పుడు పౌలుతో పాటు అకుల ప్రిస్కిల్లా అపోల్లో మీటింగ్లో ఉన్నారు. ఆయన ఎంతో ప్రవీణుడై ఉన్నాడు. అలెగ్జాండ్రియా పట్టణంలో యూనివర్సిటీలో చదువుకున్నాడు. కానీ అపోల్లోకి కొన్ని విషయాలు తెలియదు కాబట్టి 26 వచ్చిన ప్రిస్కిల్లా అకుల విని చేర్చుకొని అతనికి పూర్తిగా విసిదపరిచారు కదా. ఎంతగా ప్రోత్సాహమిస్తున్నారండి. అప్పులా గారు చాలా థ్యాంక్స్ బ్రదర్, మంచిగా మెసేజ్ బాగా చెప్తున్నారు, కానీ కొన్ని పొరపాట్లు ఉన్నాయి, కొన్ని డాక్టరల్ టీచింగ్స్ ఉన్నాయి, తప్పులు ఉన్నాయి మీలో. మా ఇంటికి రండి. అప్పుల్లో వారితో వెళ్ళాడు, వారితో స్పెండ్ చేశాడు, వారికి విసిదపరిచారు కదా. లీడ్ ఎవరు తీసుకున్నారు అనుకుంటున్నారు చెప్పండి? అతనికి బాగా ఎక్స్ప్లెయిన్ చేసింది ఎవరో తెలుసా? ప్రిస్కిల్లా బ్రదర్స్. పాస్టరల్ మినిస్ట్రీ ఒక రకంగా చెప్పాలంటే. ఆ మాట నేను చదువుతున్నాను చూడండి. ప్రిస్కిల్లా అకుల విని కదా. ఎవరు రాయబడ్డారు? అకుల ప్రిస్కిల్లానా? ప్రిస్కిల్లా అకుల విని అతనికి ఎంత చేశారు కదండి. వారి యొక్క ప్యాషన్, దేవుని వాక్యము, సత్యము వెళ్ళిపోవాలి. అట్ ద సేమ్ టైం ఎఫెసీ పట్టణంలో గందరగోళం చెలరేగింది. ఈ మాటలు జాగ్రత్తగా వినాలి. ఎఫెసీ పట్టణంలో గందరగోళం చెలరేగింది. పౌలు మీదకు దొమ్మిగా వచ్చారు. ఏం జరిగింది మనకు తెలియదు. పౌలు ప్రాణం తీయటానికి వెళ్ళారు. వీళ్ళిద్దరూ అడ్డుపడ్డారు. ఇక్కడే జరిగింది. నా కొరకు ప్రాణం పెట్టారన్నాడు కదా పౌలు. రోమపత్రిక ఎక్కడ జరిగింది? అది ఎఫెసీ పట్టణం. తర్వాత అధ్యాయం మీరు చదవండి. ఆ ఇన్స్టెన్స్ రాయబడలేదు, కానీ పౌలును దాచిపెట్టారా? వీ డోంట్ నో. వారు ఇద్దరిని బెదిరియడానికి వస్తే పౌలుని ఎక్కడో దాచిపెట్టి మమ్మల్ని చంపుకోండి కావాలంటే, ఆయన లేడండి అని చెప్పారా? వీ డోంట్ నో. లేకపోతే వారు కష్టపడి ఆయనకి టికెట్ ఏర్పాటు చేసి వేరే రూట్లో పంపించారా? వీ డోంట్ నో. పౌలు కొరకు ప్రాణం తీసుకోవడానికి ఇష్టపడ్డారు. ఎందుకంటే వాళ్ళొక ప్రిన్సిపల్ నమ్మారు కదా. ఏంటి ఆ ప్రిన్సిపల్? సజీవయాగముగా మీ శరీరంలో ఆయనకి సమర్పించుకోండి. చాలా సంవత్సరాల క్రితం ఇది జరిగింది నిజంగానే. ఒక మిషనరీ ఇంగ్లాండ్ దేశం నుంచి ఆఫ్రికా దేశం అనాగరికుల మధ్య సేవ చేయడానికి వెళ్ళాడు. సేవ చేశాడు, చాలా కష్టపడ్డాడు, వారిలో మార్పు తెచ్చాడు, పంటలేయటం నేర్పించాడు, వస్త్రాలు కట్టుకోవడం నేర్పించాడు. ఎన్నో జరుగుతున్నాయి, కానీ ఆ తెగలో ఒక దురాచారాన్ని మాత్రం మాన్పలేకపోతున్నాడు. ఇయర్స్గా ఒక దురాచారం జరుగుతుంది.
ఆ దురాచారం ఏంటంటే ఒక ప్రత్యేకమైన దినం రోజు ఒక కన్యకను, ఆ తెగల నుంచి కన్యకను ఆ దేవతకి బలిస్తారు. ప్రతి సంవత్సరం ఆ ప్రొసెషన్ జరుగుతున్నప్పుడు ఆ హృదయం ద్రవించిద్ది. ప్రార్థన చేశాడు. ఒకరోజు ధైర్యం చేసి ఆ యొక్క జాతర జరుగుతుంది. ఒక కన్యకను సిద్ధపరిచి పూలు పెట్టి అంతా సిద్ధం చేసి తీసుకొస్తున్నారు. జేజేలు పలుకుతున్నారు. ఆ తెగ వాళ్ళందరూ మధ్యలో తూగుతున్నారు. ఆ నాయకుడి దగ్గరికి వెళ్ళాడు. నాకు ఒక 5 నిమిషాల సమయం ఇవ్వండి, నేను ఆమెతో మాట్లాడాలి. ఆ నాయకుడు ఈ మీద ఉన్న గౌరవాన్ని బట్టి, ఆ తెగకు ఆయన చేసిన మేలును బట్టి మాట్లాడుకోమన్నాడు. డప్పులన్నీ ఆగిపోయినాయి. ఒక 5 నిమిషాలు ఆమెతో మాట్లాడాడు. అమ్మా చూడు, ఇప్పుడు ఏం జరిగింది నీకు తెలుసా? తెలుసండి. ఏం జరిగింది? 1 కిలోమీటర్ వరకు నన్ను అక్కడక్కడ ఆపుకుంటా తీసుకెళ్తారు, నాకు దండాలు పెడతారు, నాకు జైలు పలుకుతారు. ఓకే, మరేం జరిగిద్ది? మళ్ళీ అక్కడి నుంచి ఆ నది దగ్గరకు తీసుకెళ్తారు. అప్పుడు అందరు వస్తారు, నన్ను చివరిసారిగా చూస్తారు. తర్వాత ఏం జరిగింది? అదిగో అక్కడి నుంచి ఒక రాయి మీదకి తీసుకెళ్తారు. రాయి మీదకి ఏం జరిగిద్ది? రాయి మీద, ఆ రాయి మీద మా దేవతకి నన్ను బలిస్తారు. మా దేవతకి ఏమిస్తారు? బలిస్తారు. మీ దేవతకి బలిస్తారా? నీకు భయం అనిపించట్లేదా? పారిపోవాలనిపించట్లేదా అంటే ఏమందంట, నాకు భయం ఎందుకండి, మా దేవత నన్ను కోరుకుంది. ఏమందమ్మా? మా దేవత నన్ను కోరుకుంది. మా దేవత నన్ను కోరుకుందండి, అందుకే నేనేమవుతున్నాను? బలి అవుతున్నాను. వాట్ ఏ ప్రిన్సిపల్! ఇదే ప్రిన్సిపల్ వీరికి ఉంది కదా. ప్రాణాలు ఇయటానికి సిద్ధపడ్డారు. ఎవరు చెప్పండి? వారు అకుల, ప్రిస్కిల్లా. డియర్ బ్రదర్స్, ఎఫెసులో పౌలు కొరకు ప్రాణాలు ఇయటానికి వారు ఇష్టపడ్డారు కదా. ప్రాణాలు తీసేవారు ఈ లోకంలో ఉంటే వారిద్దరు పౌలు కొరకు ప్రభువుని బట్టి ప్రాణాలు ఇయటానికి ఇష్టపడ్డారు. అప్పుడు ఎఫెసులో నుంచి ఏం రాస్తున్నాడు చూద్దాం ఒకసారి. ఎఫెసు వారితో పాటు ఉండి పౌలు వెళ్ళిపోతూ ఒక లెటర్ రాశాడు. ఆ లెటర్లో వీళ్ళు మెన్షన్ చేస్తున్నాడు. చూస్తారా? 16వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము 19 నుంచి చదువుతున్నాను. ఆసియాలోని సంఘముల వారు మీకు వందనములు చెప్పుచున్నారు. అకుల, ప్రిస్కిలను వారును వారింటున్న సంఘమును మీకు వందనాలు చెప్తున్నారు. అనేక వందనాలు చెప్తున్నారు. అందరేమో ఏ వందనాలంట? వందనాలు, వందనాలు, వందనాలు. కానీ గమనించారా? ఏం గమనించారు? అనేక వందనాలు. వారి యొక్క ప్రిఫరెన్స్, ప్రిస్కిల్లా అండ్ హర్ ప్రిఫరెన్స్. ఆమె కొరింథీలో ఆ యొక్క విశ్వాసుల్ని వందనాలు చెప్తూ ఏమంటున్నారండి? అనేక వందనాలు. మనం ప్రభు పిల్లలకి మనం ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి. ప్రభు పిల్లల యొక్క క్షేమం కొరకు ప్రార్థించాలి. ప్రభు పిల్లల యొక్క సౌఖ్యం కొరకు మనం ఉండాలి. పౌలు అన్నమాట ఎలా రాయగలిగాడు? మాటి మాటికి ప్రిస్కిల్లా, అకుల, కొరింథీ సంఘం గురించి మాట్లాడుతున్నారు పౌలు దగ్గర. అన్నిని ఇక పౌలు రాసేశాడు. మీకోసం వీళ్ళు ఎన్ని వందనాలు? అనేక వందనాలు. వాట్ ఈజ్ అవర్ ప్రిఫరెన్స్? ఈ మధ్యాహ్నం మనం ఆలోచించేద్దాం. ప్రభు పిల్లలకు మనం ఇచ్చే ఆధిక్యత. ఇక లాస్ట్ బట్ వన్కి వచ్చాం. ఇప్పుడు రోమపత్రిక 16వ అధ్యాయంకి వచ్చాం. పౌలు త్వరలో రోమ్ వెళ్ళాలనుకుంటున్నాడు, త్వరలో కలుసుకోవాలనుకుంటున్నాడు. మీరు గమనించారా? రోమ్ నుంచి కొరింథీ నుంచి ఎఫెసుకి ఈలోపు క్లౌదియ చక్ర చనిపోయాడు. ఆ జీవో పోయింది. ఎవరైనా వచ్చి పని చేసుకోవచ్చు. మళ్ళీ ఇప్పుడు రోమ్కి వెళ్ళారు. ఆశ్చర్యం. విస్తృతమైన ప్రయాణాలు చేశారు. ప్రిస్కిల్లా అండ్ హర్ ప్రాబ్లమ్స్. దేవుని బిడ్డలకి ప్రాబ్లమ్స్ ఉండవా? రక్షించబడిన వారికి ప్రాబ్లమ్స్ ఉండవా? ఉండవా? చెప్పండి బ్రదర్స్. రోమపత్రిక 5వ అధ్యాయం చూడండి. అపోస్తలుడైన పౌలు ఎంత చక్కగా వివరించాడు. ఆయన మనల్ని నీతిమంతులుగా తీర్చాడు, అందులో మనం అతిశయిస్తున్నాం. కానీ 3వ వచనం, శ్రమ, ఓర్పు, పరీక్ష. విశ్వాసులకు ఏముంటాయి? శ్రమలు, ఓర్పులు, పరీక్షలు ఉండవా? యేసుప్రభు నమ్ముకుంటే శ్రమలు ఉండవు. నో. యేసుప్రభు నమ్ముకుంటే కష్టాలు ఉండవు. నో. 8వ అధ్యాయం చూడండి, 18 వచనం, మనడలో ప్రత్యక్షం కాబోయే మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావు.
శ్రమలు ఉన్నాయా లేవా? ఏంటి శ్రమలు? బిజినెస్ క్లోజ్ చేయాలి, శ్రమే. ఈ అంత బాగా మీరు చదవండి. ఎక్కడే కానీ అకులా ప్రిస్కిల్లాకి సంతానం ఉన్నట్టుగా ఒక్క వచ్చిన కూడా రాయలేదు. పాల్ రాశాడా? చైల్డ్లెస్. అదొక చిన్న ముళ్ళులాగా ఉంది. ఎవరికి? అకులా ప్రిస్కిల్లా. ఏదో ఒక ముళ్ళు ఉంటుందా ఉండదా? దేవుని కొరకు వాడబడుతుంటే, దేవుని కొరకు మనం ముందుకెళ్తుంటే ఏదో ఒకటి చెప్పండి బ్రదర్స్, ముళ్ళు ఉంటుందా ఉండదా? ఏదో ఒక శ్రమ ఉంటుందా ఉండదా? ఏదో ఒక పరీక్ష ఉంటుందా ఉండదా? వారు పరీక్ష. అంతేకాదు, ఇప్పుడు హౌస్ షిఫ్ట్ చేయాలంటే ఎంత కష్టం. షాపు షిఫ్ట్ చేయాలి. రోమ్ నుంచి కొరింథీకి, కొరింథీ నుంచి ఎఫెస్కి, ఎఫెస్ నుంచి ఎక్కడికండి? రోమ్. ఫస్ట్ సెంచరీలో మొబిలిటీ చాలా కష్టం. ఎంత ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఉంటారు, ఎంత విస్తృతమైన ప్రయాణాలు చేసి ఉంటారు. ఏజియన్ సీ నది దాటాలి, కొరింథీ నుంచి రోమ్కి వెళ్ళాలంటే ఒక పెద్ద నది దాటాలి, విస్తృతమైన ప్రయాణాలు చేయాలి, ప్యాకింగ్, ఇదంతా చాలా టఫ్. ప్రాబ్లమ్స్ గుండా వెళ్ళారు. దేవుని స్తోత్రం, వాళ్ళు ప్రభు కొరకు నిలబడ్డారు. ప్రిస్కిల్లా అండర్ ప్రాబ్లమ్స్. డియర్ బ్రదర్స్, ఏదో ఒక ప్రాబ్లం గుండా వెళ్తున్నావా, కుంగిపోవాల్సిన పని లేదు. ప్రభు కొరకు వాడబడతా ఉంటే ఆయన నెమ్మదిస్తాడు, ఆయనే మహిమ ఇస్తాడు. ప్రిస్కిల్లా అండ్ హర్ ప్రాబ్లమ్స్, ప్రిస్కిల్లా అండ్ హర్ ప్రివిలేజెస్, ఆమెకున్న భాగ్యాలు. ప్రిస్కిల్లా అండ్ హర్ ప్రొఫెషన్, ఆమె యొక్క వృత్తి మనం చూస్తున్నాం. ప్రిస్కిల్లా అండ్ హర్ ప్రయారిటీ, ప్యాషన్, ఆమెకున్న ఆసక్తి మనం చూస్తున్నాం కదా. ప్రిస్కిల్లా అండ్ హర్ ప్రిన్సిపల్, ప్రిస్కిల్లా అండ్ హర్ ప్రాబ్లమ్స్. లాస్ట్ పట్టణం 16వ అధ్యాయంకి వచ్చేసరికి అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, ప్రిస్కిల్లా అండ్ హర్ ప్రైజ్ వర్తీనెస్, ఆమెను ప్రశంసించాల్సిందే. చూడండి, ఆ మాట నేను చదువుతున్నాను. 3-4 వచనాల్లో, నా జత పని వారైన ప్రిస్కిల్లాకు అకులకు నువ్వు వందనాలు చెప్పండి. వారు నా ప్రాణం కొరకు తమ ప్రాణం ఇచ్చుటను తెగించారు. వారు ఉంటున్న సంఘానికి వందనాలు చెప్పండి. అంతేకాదు, నేను మాత్రం కాదు, అన్యజనుల్లోని సంఘములు వారందరూ వీరికి ఏమయ్యాలి? కృతజ్ఞులై ఉండాలి. ఎవరికి? ఆ రోజు ఎఫెసీ పట్టణంలో వారు నా కొరకు ప్రాణాలు తెగించి నన్ను కాపాడకపోతే నా లైఫ్ అప్పుడే క్లోజ్ అయిపోయేది. అన్ని జనులకు నేను సువార్త చెప్పేవాడిని కాదు, అన్ని జనులు సంఘాలు ఏర్పడే కాదు, నా చాప్టర్ అప్పుడే క్లోజ్ అయ్యేది. దేవుని స్తోత్రం. నా కొరకు వాళ్ళు ఏం చేశారు? ప్రాణాలు ఇచ్చారు. కాబట్టి నేను బతికి పట్టగట్టుగాను. ఇంగ్లీష్ బైబిల్ ఉంటుంది, నెక్స్ వారి యొక్క మెడలు వంచారు. అంటే కత్తి తీసుకుని వేస్తుంటే ఏం చేస్తారు చెప్పండి? నేను చెప్పే కదా, మొజాంబిక్ ఐసిస్ వాళ్ళు సముద్రం ఒడ్డుకు తీసుకెళ్ళి తల ఉంచుతారు. ఏం చేస్తారు? కత్తి తీసుకుని వేస్తారు. కాబట్టి ఇప్పుడు మీరేం చేయండి? మీరందరూ వారికి ఎలా ఉండాలి? కృతజ్ఞులై ఉండాలి. ఎవరికి చెప్పండి? ఎవరికండి? అకులా ప్రిస్కిల్లాకి. ఎంత ఆనర్, ఎంత డిగ్నిటీ. రేపు హెవెన్లో కూడా వాళ్ళని కలుసుకుని మనం కూడా వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పాలి. పౌలును కాపాడారండి. ఆయన లేకపోతే మాకు పత్రికలు ఉండేవి కాదు. ఆయన లేకపోతే అన్ని జనులకి చెప్పండి సువార్త వచ్చేది. థ్యాంక్ యూ ప్రిస్కిల్లా గారు, థ్యాంక్ యూ అకులా గారు. అన్ని జనుల సంఘంలో వారందరూ కృతజ్ఞులై, ఈ భరత్ నగర్ అసెంబ్లీ కూడా థ్యాంక్స్ చెప్పాలి. ఎవరికి? అకులా ప్రిస్కిల్లా. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వేస్ట్ కాదు, వ్యర్థం కాదు, మన సాక్రిఫైస్ వ్యర్థం కాదు. అండ్ లాస్ట్ వన్, ఆఖరిగా వారి గురించి పౌలు యొక్క ఆఖరి మాటలు 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. లాస్ట్ చాప్టర్, లాస్ట్ పారాగ్రాఫ్, లాస్ట్ వర్డ్స్ ఆఫ్ పాల్, ద గ్రేట్ అపోజల్ పాల్. పౌలు యొక్క ఆఖరి మాటలు లాస్ట్ పారాగ్రాఫ్లో మనం చూస్తున్నాం. 4వ అధ్యాయం 19వ వచనం. ప్రిస్కిల్లాకు అకులాకును ఒనేసిఫోరు ఇంటి వారికి నా వందనములు చెప్పండి. లాస్ట్గా గుర్తుపెట్టుకుంటున్నాడండి పౌలు ఎవరిని? ప్రిస్కిల్లాని. అకులా ప్రిస్కిల్లా పౌలుతో కలిసి దాదాపుగా 15-16 సంవత్సరాలు కలిసి ప్రయాణం చేశారంట. వారి జర్నీ ఎన్ని సంవత్సరాలు అండి? 16-17 ఇయర్స్. నేను నా యొక్క పరిచర్యలో కూడా, నేను చేసే స్మాల్ మినిస్ట్రీలో నాతో కూడా చాలా కపుల్స్
దాదాపుగా 15 years నుంచి నాతో పాటు నడిచారు. నేను వారితో నడిచాను. ఒక్కొక్కరు ఒక్కొక్క కాంట్రిబ్యూషన్. సారా ఆంటీ వాళ్ళు ప్రేయర్ సపోర్ట్ చేశారు. జయరత్న అంకుల్ వారు మినిస్ట్రీ సపోర్ట్ చేశారు. పుష్పరాజు బ్రదర్ వాళ్ళు టెక్నికల్ సపోర్ట్. సురేష్ బ్రదర్ వారు ఫైనాన్షియల్ సపోర్ట్. పాల్ బ్రదర్ వాళ్ళు కపుల్స్ మోరల్ సపోర్ట్. సునీల్ అండ్ దివ్య వారు రకరకాలుగా అనేక కపుల్స్ మన ఆత్మీయ జీవితంలో మనతో కలిసి వచ్చిన కపుల్స్. ఎక్కడున్న కొన్ని కపుల్స్, సిస్టర్ స్విప్న కపుల్, ఆ శిరీష కపుల్. పాల్ చివరికి గుర్తుపెట్టుకున్నాడు. లాస్ట్ది ప్రిస్కిల్లా అండ్ హర్ ప్రైజ్. ఆమెకున్న బహుమానం ఏంటి? ఆమె పొందుకున్న బహుమానం ఏంటి? బైబిల్లో లేదు, చరిత్రలో రాయబడింది. పౌలు యొక్క ఆఖరి మాటలు, మంచి పోరాటం పోరాడాను, నా పరుగు కడముట్టించాను కదా. ఆ ఫ్యామిలీస్ ఒక్కొక్క ఫ్యామిలీస్ అన్నీ గుర్తు చేసుకుంటూ ఇంకెవరున్నారు ఇక్కడ? జోయల్ అంకుల్ ఫ్యామిలీ, వాళ్ళ కపుల్, వాళ్ళ డే 1 నుంచి అక్కడ చింతల్లోకి వచ్చినప్పుడు రమణ వాళ్ళ ఫ్యామిలీస్. ఏ ప్రాంతం వెళ్ళినా దేవుడు మన కొరకు ఏం చేస్తాడు చెప్పండి? ఎవరో ఒకరిని అటాచ్ చేస్తాడు. వారి ద్వారా మనకి ప్రైజెస్ వస్తాయి. ఇప్పుడు పాల్ అందరికి దూరం అయిపోయాడు, ఒంటరివాడు అయిపోయాడు, జైల్లో ఉన్నాడు. మంచి పోరాటం పోరాడాను, నా చరిత్ర ముగిసింది, నాకేముంది? నీతి కిరీటం ఉంది కదా. ఏముంది నాకు? నీతి కిరీటం. నాకే కాదు, నాలాగెవరుంటారో ఆ మాట చూస్తున్నాను చూడండి. ఆ నీతి గల న్యాయాధిపతి అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించి వారందరికీ ఏం చేస్తాడు చెప్పండి? ఇస్తాడు. చరిత్రలో ఏం జరిగింది? పౌల్ని రోమ్ బయటకు తీసుకెళ్లారు. రోమ్లో ఆయన్ని సంహరిస్తే గందరగోళం వస్తుందని ఆయన రోముకి వెలుపల తీసుకెళ్ళి రోమును ఆయన్ని శిరచ్ఛేదనం చేశారు. చరిత్ర ఏం చెప్తుంది? ఎఫెసు నుంచి రోమ్కి వెళ్ళిన అకులా ప్రిస్కిల్లా రోమ్లో ఉన్నారు. నీరో చక్రవర్తి వచ్చాడు. చివరికి వారు కూడా హతసాక్షులయ్యారు. నిజంగానే ప్రాణం పెట్టారు. అకులా ప్రిస్కిల్లా ఇద్దరిని నీరో చక్రవర్తి ఖడ్గానికి బలైపోయారు. ఇప్పుడు వారికి ఏముంది? నీతి కిరీటం ఉందా లేదా? ప్రైజ్ అందరికి వస్తాయా? మనం ఏమనుకుంటే ప్రైజ్ నా వాడి మా అబ్బాయికే రావాలి ప్రైజ్. ఈ లోకంలో మన యొక్క ఏంటి చెప్పండి? నా పెద్దోడికే ప్రైజ్ రావాలి, మా ఇంట్లోకి ప్రైజ్ రావాలి. నీతి గల న్యాయాధిపతి నాకు మాత్రమే కదా, ఎవరికండి? ప్రిస్కిల్లా అండ్ హర్ ప్రైజ్. ఆ యొక్క నీతి కిరీటం, ఆమె కిరీటం పెట్టబడింది. వాట్ ఏ లైఫ్! ప్రిస్కిల్లా యొక్క లైఫ్ చదవండి. అకులా ప్రిస్కిల్లా వారి యొక్క జీవితాలు 1st century లైఫ్ కానీ ఇప్పుడు చరిత్రలో నిలిచిపోయారు. ఇన్ని సంవత్సరాలుగా వారి జీవితాలు అనేక మందికి ప్రేరేపణ. వాళ్ళ ద్వారా అనేక కపుల్స్ మిషనరీస్గా వెళ్ళిపోయారు. నాకు తెలిసిన చాలా కపుల్స్ ఇప్పుడు కూడా అకులా ప్రిస్కిల్లా లాగా వారు ఎంతో గొప్ప పరిచర్య చేస్తున్నారు. వాట్ ఎ ప్రేరేపణ! ప్రాణాలు పెట్టే ప్రిస్కిల్లా జీవితంలో నుంచి ప్రోత్సాహకరమైన జీవితం. మనం ఎన్ని విన్నాం. ఓకే, ప్రపంచం కొరకు ప్రాణం పెట్టాడు, సర్వమానవాళి కొరకు ప్రాణం పెట్టాడు. ఎవరండి? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. మొదటి యోహాను 3:16 మనందరి నిమిత్తం ఆయన ప్రాణం పెట్టాను. ఇది రోమపత్రిక 5వ అధ్యాయంలో క్రైస్ట్ డైడ్ ఫర్ అస్. క్రీస్తు మన కొరకు చనిపోయాను, సర్వమానవాళి కొరకు ప్రాణం పెట్టాడు, రక్తం చిందించాడు, చనిపోయి తిరిగి లేచి తండ్రి కుడి పార్శ్వన హెచ్చించబడ్డాడు, త్వరలో రానయ్యి ఉన్నాడు. ఎవరైతే యేసు ప్రభువుని సొంత రక్షణ అంగీకరిస్తారో వారు గొప్పవారు, వారు ప్రివిలేజ్డ్ పీపుల్. నేను మళ్ళీ కంక్లూడ్ చేస్తాను. ఈ 2025 నేటి కపుల్స్ ప్రయారిటీ ఏ లగ్జరస్ విల్లా. నేటి కపుల్స్ ప్రయారిటీ ఒక బ్రాండెడ్ కార్. నేటి కపుల్స్ ప్రయారిటీ హాలిడే ట్రిప్స్. ఇది 2025. బట్ 2000 years ago ఒక కపుల్ వారి యొక్క ప్రయారిటీస్ ఏంటి? రెంటెడ్ రూమ్స్, విస్తృతమైన ప్రయాణాలు, సువార్త సేవ, ప్రభు కొరకు
ప్రాణాలు పెట్టడం. వాట్ ఏ ప్రివిలేజ్ కదా. ఈ యొక్క ప్రయారిటీస్ గల కపుల్ చరిత్రలో కనుమరుగైపోతారు, కానీ నిత్యం నిలిచేది ఎవరు? ప్రభు కొరకు జీవించిన వారు. అందుకే ఒక మాట ఉంటుంది, ఓన్లీ వన్ లైఫ్, ఇట్ విల్ సూన్ బి పాస్ట్. ఒకే చిన్న జీవితం, అది త్వరగా గతించిద్ది. వాట్ ఈస్ డన్ ఫర్ క్రైస్ట్ రియలీ లాస్ట్. ప్రభు కొరకు ఏం చేశామనేది కడదాకా నిలిచిద్ది. దేవుడి వాక్యాన్ని దీవించుగాక.